నాకెందుకు వచ్చింది సీతమ్మా, తను వచ్చినా నేను తీసుకెళ్ళను. సరే సీతమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను. రే 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 ఆగు. పవిత్ర క్యాబ్ లోనో ఆటోలోనో వెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే చెప్పి తన్ని వదిలేసి వెళ్తానని చెప్తావేంటి? తీసుకెళ్ళు. వద్దులే సీతమ్మా. పవి, నువ్వసలు ఆదితో వెళ్ళనని ఎందుకంటున్నావు? మన డ్రైవర్ లేడంటే క్యాబ్ డ్రైవర్ నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్తున్నాడు. అదే కదా. అమ్మా పవిత్ర, నువ్వు క్యాబ్లో వెళ్ళి ఆదిబాబు ఆఫీసు కారులో వెళ్తే చూసేవాళ్లకు బాగుండదు కదా. 4 గోడల మధ్య ఉండాల్సిన సమస్యలు ఆఫీస్ మెట్లు ఎక్కకూడదమ్మా. నా మాట విను, బయలుదేరు. వెళ్ళు పవి. అది ఆఫీస్కి టైం అవుతోంది, తీసుకెళ్ళరా. వెళ్ళమ్మా, వెళ్ళు. పవిత్ర బయలుదేరు. ఈ ఓవర్ అడ్వాంటేజ్ తీసుకోవద్దని చెప్తున్నా. నా మీద ఎంత కోపం ఉన్నా ఏదో ఒక మూలలో మన ఫ్రెండ్షిప్ నీకు గుర్తుంది. నా మీద కన్సర్న్ ఉంది. నువ్వెంత దూరం పెట్టినా ఓర్పుతో ట్రై చేసి నిన్ను కన్విన్స్ చేస్తాను. సారీ పవి, ఈసారికి దిగు. నువ్వు డోర్ తీస్తే నేను దిగను. నమస్తే సార్. నేను డోర్ వేస్తాను, నువ్వు డోర్ తీ. మీరు తీసిన డోరు మీరు వేయటం ఎందుకు, మళ్ళీ నేను తీయటం ఎందుకు సార్? అర్థం కాలేదా? అస్సలు అర్థం కాలేదు సార్. నీకు అర్థం కాదులే. చూడు, ఆఫీస్లో సపోర్ట్ చేసే నెపంతో, హెల్ప్ చేసే ఉద్దేశంతో పదే పదే నా క్యాబిన్కి వచ్చి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే బాగోదు. ఆఫీస్ నీదే అయినా నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఆఫీస్ నాది కాదు, మనది. నువ్వు నాతో రావద్దు. నువ్వు వద్దన్నా నేను నీ వెంటే ఉంటాను పవి. విద్య, నేను నీకు ఒక పని చెప్పాను, దాని రిజల్ట్ ఏంటి? దేని గురించి సంజన? పవిత్ర ఆదిల గురించి. వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటున్నారు? బాగా క్లోజ్గా సరదాగా ఉంటున్నారా, లేదంటే ఒకరికొకరు దూరంగా ఉంటున్నారా? నువ్వు అసలు అబ్జర్వ్ చేసావా? నువ్వు చెప్పాక అబ్జర్వ్ చేయకుండా ఉంటానా సంజు? వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉప్పు నిప్పులా దూరంగా ఉంటున్నారు, అస్సలు మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇచ్చే జలకి పవిత్ర కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఏంటి ల్యాప్టాప్తో ఆఫీస్కి వచ్చాడు అంటే ఈరోజు నుంచి వీడు కూడా బిజినెస్ చేస్తున్నాడా? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఆదిత్య, ఒక్క నిమిషం ఉండండి, మీతో పని ఉంది. మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. టూ లేట్ సార్. పర్లేదు. పిలిచింది నేను.
ఈవిడ చేతిలో నాకు మూడినట్టే. చెప్పండి మేడం. స్టాఫ్ మొత్తాన్ని, ముఖ్యంగా పవిత్రుని ఇక్కడికి పిలిపించండి. సరే మేడం. హ్మ్. మేడం, చెప్పండి. సంజన మేడం గారు పిలుస్తున్నారు. దేనికి? నేనిప్పుడు మీ అందరికీ ఒక న్యూ ఎంప్లాయీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అమోఘమైన తెలివితేటలు, కంపెనీని బాగా డెవలప్ చేయగలిగే ఎఫిషియన్సీ, ఎలాంటి ప్రాబ్లంనైనా మినిట్స్లో సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ అతని సొంతం. నేను అతన్ని మన ప్రాజెక్ట్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. మీరంతా అతను చెప్పినట్టే వర్క్ చేయాలి. మిస్టర్ విక్రమ్, ఇతనే విక్రమ్, మన కొత్త ప్రాజెక్ట్ మేనేజర్. హాయ్ హాయ్. సార్. హాయ్ సార్. హలో. హాయ్ సార్. హాయ్. హలో సార్. హాయ్. అంతేకాదు, స్వయాన చక్రవర్తి గారి కూతురికి హస్బెండ్. ఇందిరా గారికి మేనల్లుడు కూడా. సంజు, నీతో మాట్లాడాలి. మాట్లాడు. అన్ని విషయాలు అందరి ముందు మాట్లాడలేము. పర్సనల్గా మాట్లాడాలి. నాతో రా.